అందరికీ నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఒక ప్రచారం ఏంటంటే అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారు, రాజకీయాల్లోకి రాబోతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఒక పార్టీ ప్రారంభించబోతున్నారు. ఈ రెండు వార్తలు ఒక 2-3 రోజుల నుంచి కూడా రకరకాల సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో దీని వెనక నిజమేంటి అనేది నేను నిన్న ఈరోజు మొత్తం చాలామందితో మాట్లాడాను. వాళ్ళ సన్నిహితులు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళతో, నాకున్న కాంటాక్ట్స్లో చాలామందితో మాట్లాడి ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి నేను జర్నీలో బయట ఉన్నాను, అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు ఈ లింకులు పెడుతున్నారు, వేరే ఛానల్స్లో వచ్చిన లింకులు, వేరే పేజీల్లో వచ్చిన ఫోటోలు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. సో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. కంటెంట్ చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పాయింట్ నెంబర్ 1, అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టడం లేదు. పెట్టే ఆలోచన ఉంది, కానీ ఇప్పుడు కాదు. అసలు ఆయన రాజకీయంగా ఉంది, ఆయన రాజకీయాల్లోకి రావాలని కొంతమంది ఆగుతున్నారు. కానీ అల్లు అర్జున్లో స్వయంగా ఆ ఆలోచన రాలేదు. అతనికి ప్రస్తుతానికి ఆ ఇంట్రెస్ట్ లేదు. 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రాజకీయాలకు సంబంధం లేని ఒక వేదిక నిర్మించబోతున్నాడు అల్లు అర్జున్ త్వరలో. అది రాజకీయాలకు సంబంధం ఉండదు, అది రకరకాల సేవా కార్యక్రమాలు లేదంటే ఇంకేంటి అనేది టైం విల్ డిసైడ్. అయితే అతన్ని రాజకీయాల్లోకి రావాలని కొంతమంది వైసీపీ భావజాలంతో ఉన్న కొంతమంది నాయకులు అండ్ మెగా ఫ్యామిలీలో చీలుకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని వ్యతిరేకిస్తూ కొంతమంది ఉంటారు కదా రెచ్చగొట్టే వాళ్ళు. సో ఎవరో అతన్ని అడుగుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం ఉంటుంది, అతన్ని అడిగితే అతను హీ సెడ్ నో, అసలు ప్రస్తుతానికి ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఒక 10 years తర్వాత చూద్దామని ఆయన చెప్పాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే త్వరలోనే ఒక ట్రస్ట్, కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాడు. అండ్ తన ఫ్యాన్స్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేయబోతున్నారు. ఆయన 2034 నాటికి రాజకీయాల్లోకి వస్తారు, ఎప్పటికిప్పుడైతే రారు. ఎన్టీఆర్ విషయంలో పక్క సమాచారం ఏంటంటే ఆయనకి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది, అల్లు అర్జున్కి స్వయంగా ఇంట్రెస్ట్ లేదు. ఆయన వేరే వాళ్ళు పుష్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్కి స్వయంగా ఇంట్రెస్ట్ ఉంది, హీజ్ రెడీ టు కమ్. కానీ ఇంకా ఒక 10 ఏళ్ల తర్వాత 2029 ఎన్నికల పరిస్థితి చూసి 2034కు వద్దాం అనే ఆలోచనతో ఉన్నారు. అయితే కొంతమంది పెద్దలు ఇక్కడ వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్ మళ్ళీ ఈ 2 ఏళ్లలో జగన్ పెద్దగా గ్రోత్ లేదు, జగన్ ఐడియాలజీ మారట్లేదు, అతనికి లౌక్యం లేదు, అతను ఇంకా రాజకీయంగా ఎదగడు అని, అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, కూటమి మీద కూడా వ్యతిరేకత ఉంది, కాబట్టి ఇక్కడ 3వ ప్రత్యామ్నాయం కావాలి అనుకున్న కొంతమంది ఉన్నారు. ఈ 2 పార్టీలు తిరిగి నచ్చని వాళ్ళు, రాజకీయంగా బాగా యాక్టివ్గా దురద ఉన్న వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని కలిసి పార్టీ పెట్టొచ్చు, 2029 మంచి అవకాశం, మంచి టైము, జగన్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, జగన్ ఓట్ బ్యాంక్ పెరగలేదు, కూటమి మీద వ్యతిరేకత ఉంది, సో 2029లో మంచి అవకాశం ఉంటుంది థర్డ్ ఆల్టర్నేటివ్కి అని కొంతమంది ఎన్టీఆర్ను పుష్ చేసే ప్రయత్నం చేసిన ఆయన తన సన్నిహితులతో చెప్పిన మాట ఏంటంటే 2029 టార్గెట్ కాదు, 2034 టార్గెట్. నేను ఇంకా కొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను, సో ఈలోగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనేది. అంటే అటువైపు నుంచి వచ్చింది ఇది. సో 2034 నాటికి ఎన్టీఆర్ రెడీ అవుతారు. ఈలోగా తన ఫ్యాన్స్ని, తన బ్యాచ్ని, తన సన్నిహితుల్ని అందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలకు సంబంధం లేని కొన్ని యాక్టివిటీస్ నడిపిస్తారు. ఇక్కడ అల్లు అర్జున్కి ఎన్టీఆర్కి తేడా అదే. అల్లు అర్జున్ ఏమో స్వయంగా ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ కొంతమంది పుష్ చేస్తున్నారు, అది చర్చలు జరుగుతున్నాయి. అండ్ వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంది, అల్లు అర్జున్ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంది, అల్లు అర్జున్ వాళ్ళ మామయ్యకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళిద్దరు ద్వారా అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. కానీ ఇక్కడ ఎన్టీఆర్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇది ఏజ్ కాదు, టైం కాదు. కొన్నాళ్ళు మనం తమిళనాడులో విజయ్ చేశాడు చూడండి, 10 ఏళ్ల కిందటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి జనంలోకి తన ఫ్యాన్స్ని పంపించి కొంత కార్యవర్గాలు ఏర్పాటు చేసే యాక్టివిటీ, ఆ ప్లాన్తో ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారనమాట. అది ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టడం వేస్ట్, ఖచ్చితంగా దెబ్బైపోతాడు. చిరంజీవి గారి కంటే అల్లు అర్జున్ ఏమీ పెద్ద ఇది కాదుగా. చిరంజీవి గారే పార్టీ పెట్టి 18 సీట్లు వచ్చిన తర్వాత పార్టీని నిలుపుకోలేపాడు ఆయన.
జాతీయ పార్టీలో కలిపేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ మీది కాదుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న తర్వాత 2024కు వేరే పార్టీతో కలవాల్సి వచ్చింది. అండ్ వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ సొంత బలం ఏంటనే తెలీదు. సో సొంత బలం ఈ రాష్ట్రంలో టీడీపీకి వైసీపీకి ఉన్న సొంత బలం ఇతర పార్టీలకు రాదు. తమిళనాడు రాజకీయాలు వేరు. తమిళనాడులో అంటే సినిమా వాళ్ళు అంటే పిచ్చి, నాలుగు కోసుకునే వాళ్ళు, గొంతు కోసుకునే వాళ్ళు ఉంటారు తమిళనాడులో. అండ్ అక్కడ జయలలిత అండ్ కరుణానిధి సినీ ఫీల్డ్ నుంచి వచ్చి రాష్ట్రాన్ని శాసించారు, రాష్ట్రాన్ని ఏలేరు. సో వాళ్ళిద్దరూ లేని తర్వాత ఆ లోటు కనిపించింది. ఆ లోటును భర్తీ చేయడంలో అక్కడ నాయకత్వం అన్నా డిఎంకే నాయకత్వం ఫెయిల్ అయింది. సో అందుకని విజయ్కి ఆలోచన వచ్చి 10 ఏళ్ల కిందటి నుంచే ఆయన పునాదులు నిర్మించుకుంటూ వచ్చారు. చాలా ప్లాన్డ్గా వచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు. సో విజయ్ సక్సెస్ అయ్యాడు కదా కాబట్టి మనం కూడా సక్సెస్ అయిపోతాము, తమిళనాడులో ఆయన గెలిచాడు కదా కాబట్టి మనం కూడా గెలిచేస్తాం అనుకోవడం ఏదేదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ మరో విషయం, అల్లు అర్జున్ మాత్రం రాజకీయాల్లోకి వస్తే దెబ్బ అయిపోతాడండి 100%. మరి అతనికి ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారేమో, అతన్ని అనవసరంగా స్పాయిల్ చేస్తారు. అతను రాజకీయాల్లోకి వస్తే దెబ్బ అయిపోతాడు. అతన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతాడని చెప్పలేం, కానీ సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడని నేను చెప్పలేను. బట్ ఒక బేస్ అయితే క్రియేట్ అవుతుంది. అది ఎంత ఓటింగ్, పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఎన్నికలో 2019లో 6% వచ్చింది. సో ఎన్టీఆర్ గారికి ఎంత వస్తుంది, అంతకన్నా ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందో చెప్పలేం. కానీ సీఎం అయ్యేంత సీన్ అయితే మాత్రం ఇప్పటికిప్పుడు ఉండదు. కానీ అతను రాజకీయాల్లోకి వస్తే వైసీపీ నుంచి కొన్ని వర్గాలు కొన్ని ఓట్లు చీలుతాయి, టీడీపీ నుంచి కొన్ని వర్గాలు కొన్ని ఓట్లు చీలుతాయి. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విజయ్కి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది తమిళనాడులో, కానీ ఇక్కడ ఎన్టీఆర్కి ఓన్ ఫ్యాన్ బేస్ కాదు. విజయ్కి ఉన్న 100 మంది ఫ్యాన్స్లో 100 మంది కూడా తనను చూసి వచ్చిన వాళ్ళే. కానీ ఎన్టీఆర్ గారికి ఉన్న 100 మంది ఫ్యాన్స్లో ఒక 50 మంది నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అవునా? ఒక 30 మంది తనను ఓన్గా చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక 20 మంది ఈ వీళ్ళంటే గెట్టని వాళ్ళు ఉంటారు. సో ఇలా తన సొంతంగా వచ్చిన వాళ్ళు అయితే అందరూ కాదు. కాబట్టి తనకున్న ఫ్యాన్స్ అందరినీ కూడా యాక్టివేట్ చేసి పార్టీని వాడుకోవచ్చు అంటే అయ్యే పని కాదు. తన ఫ్యాన్స్లోనే తన బాబాయ్ ఫ్యాన్స్ ఉన్నారు, తన ఫ్యాన్స్లోనే తన కుటుంబం ఫ్యాన్స్ ఉన్నారు, తన ఫ్యాన్స్లోనే టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు, తన ఫ్యాన్స్లోనే కమ్యూనిటీ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఏదో నాకు ఫ్యాన్స్ బీభత్సంగా ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి నేను రాజకీయ పార్టీ పెట్టేస్తే 100% సక్సెస్ అవుతాను అనుకుంటే పొరపాటు. స్టడీ చేయాలి, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పేషెన్స్ ఉంటే అంత మంచిది, ఎంత ప్లానింగ్ ఉంటే అంత మంచిది. రాష్ట్రంలో వాక్యూమ్ ఉంది, ఎస్, రాష్ట్రంలో రాజకీయంగా ఒక లోటు ఉంది, క్రియేట్ అవుతోంది. అది 2029 తర్వాత ఇంకా ఎక్కువ అవుద్ది, 100% కరెక్టే. కానీ కొంత పేషెన్స్ కొంత ప్లానింగ్ ఉండాలి. సో ఈ అంశాల మీద నేను కొంచెం డీటెయిల్డ్గా చాలా డెప్త్గా ఒక పొలిటికల్ సైంటిఫిక్ అనాలిసిస్ ఈ మంత్ గుండుసూది మ్యాగజైన్లో రాస్తాను. మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ ఒకసారి చూడండి, ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ నెల అంటే జూలై నెల మ్యాగజైన్ ఈ 20వ తేదీ తర్వాత రిలీజ్ అవుతుంది. అందులో ఎన్టీఆర్ పార్టీ ఏంటి, ప్లానింగ్ ఏంటి, 34 ప్లానింగ్ ఏంటి అనేది ఇంటర్నల్ వ్యవహారాలు ఇంకా కొంచెం డెప్త్గా రాశాను అనమాట. థ్యాంక్ యూ.